నేను ఎక్కడ జన్మించానంటే మా డాడీకి వైజాగ్లో అక్కడ ఉద్యోగం వేస్తారు, మా నేవీలో ఉన్నాడు కాబట్టి అక్కడ వైజాగ్లో ఉన్నప్పుడు నేను జన్మించాను. అక్కడ మా డాడీ పుట్టి పెరిగినంతా కూడా ఇక్కడే కనికాపురంలోనే. నేను ఏదో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అనుకోబాకండి. మా అమ్మ ఉన్నది బిలారి అన్నటువంటి మధ్యప్రదేశ్లో ఉంటున్నాను. వివాహం అయిన తర్వాత వైజాగ్లో ఉంటున్నప్పుడు నేను అక్కడ జన్మించాను. నాకు ముందుగా ఇద్దరు సహోదరులు. మా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది ఏంటంటే, ప్రభువా నీ ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆయన్ను నీ సేవకు అప్పగించాలనుకుంటున్నాను అని మా తల్లి ప్రార్థన చేసినప్పుడు, మా తల్లి యొక్క ప్రార్థన ఆలకించిన దేవుడు నాకు జన్మనిచ్చాడు. హల్లెలూయా. అప్పుడు మా తల్లి నన్ను దేవుని సేవకు సమర్పించడానికి యేసుదాసు అని పేరు పెట్టింది. అంటే ఏదో సినిమా యాక్టర్ లాగా సినిమాలో ఉన్న వాళ్ళు పాటలు పాడేటట్టుగా లేకపోతే లోకానుసారంగా ఉండాలి అన్న ఉద్దేశంతో కాదు, యేసుకు దాసుగా ఉండాలి, సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత చెన్నైకి వచ్చేసాం. మేము వచ్చినటువంటి ప్రారంభంలో మేము వైజాగ్ భాష మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని చూసినటువంటి వారు అందరూ కూడా ఏంది ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళని మమ్మల్ని గేలు చేసేవారంట. మా అమ్మ అప్పుడప్పుడు అట్లుండేవారు. ఆ తర్వాత మా తండ్రి గారు పాపంలో ఇలాగ చెడు వ్యసనాల్లో ఉంటూ కొంతకాలమైన తర్వాత చనిపోయాడు. ప్రియులారా, నేను బాల్యంలో ఉన్నప్పుడు సండే స్కూల్కి చాలా చక్కగా వెళ్ళేవాడిని. అలాగే దేవుని యొక్క మందిరానికి క్రమంగా వెళ్ళేటువంటి వాడిని. మా తల్లి రాత్రుల్లో పడుకుంటున్నప్పుడు నా తల మీద చేయి పెట్టి, అయ్యా నా కుమారుని రక్షించయ్యా, యవన ప్రాయంలో ఈ బిడ్డ ఉంటున్నాడు అని నా బాల్యంలో నా తల్లి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేసేవారు. ఒకసారి రాత్రుల్లో ఏదో నా మీద నీళ్లు పడుతున్నట్టుగా చూశారు. పైన చూస్తే మా తల్లి నా మీద చేయి పెట్టి ప్రార్థన చేయడం చూశాను. ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు, బుడ్డీలు ఉండేవి. సాయంత్రం అయితే మా తల్లి మమ్మల్ని అందరూ కూడా కూర్చొని పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవారు. బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క స్టోరీస్ అన్ని కూడా చక్కగా మాకు చెప్పేవారు. చర్చిలో కూర్చుంటే వాక్యం మాకు ఈజీగా అర్థమయ్యేది, ఎందుకంటే మా అమ్మ ఆ స్టోరీ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి. ఇలా కొంతకాలం అయిన తర్వాత 12 సంవత్సరాలప్పుడు అలా ఎదుగుతూ ఉండగా బైబిల్లో ఎలా ఉంది, స్వాభావికముగా మూఢత్వం బాలుడికి కలుగుతుందట. మేమున్నటువంటి ప్రాంతం, మేమున్నటువంటి ప్రజలు అలాంటి ప్రజలు కాబట్టి నా 12వ సంవత్సరంలో చర్చికి రాకుండా చర్చికి దూరం అవడం ప్రారంభించాను. కొంతమంది స్నేహితుల యొక్క మాట వింటూ నా జీవితం అంతా కూడా లోకానుసారంగా తిరగడం ప్రారంభించాను. 12 సంవత్సరాల తర్వాత 17 సంవత్సరాల వరకు ఆ వయసులోనే సినిమాలకు వెళ్ళేవాడిని. ఆ వయసులోనే చెడు స్నేహితులతో వెళ్ళేవాడిని. త్రాగుడు చేయను కానీ త్రాగుతున్నటువంటి వారితో కూడా బారులకు వెళ్ళేటువంటి వాడిని. దేవుడికి దూరంగా జీవించి పాపంలో పడిపోయి మనశ్శాంతిని కోల్పోయినటువంటి నేను, ఈ భూలోకంలో తిరుగుతున్నటువంటి నన్ను మా తల్లి ఎంతగానో ప్రాధేయపడేవారు. అయ్యా నువ్వు దేవుడి యొక్క సేవ చేయాలి, నువ్వు దేవుడి వరకు వాడబడాలి, నేను దేవుడికి సమర్పించాను అని మా తల్లి చెప్తూ ఉంటే నేను అంతగా ఇష్టపడేవాడిని కాదు. ఒకరోజు ఇలాగే దేవుడి యొక్క మందిరంలో మేముంటున్నటువంటి ప్రాంతంలో ఆరాధన జరుగుతూ ఉండగా లోపలికి వెళ్ళి కూర్చుందాం అని వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నప్పుడు ఆ రోజు కొంతమంది సేవకులు విజయవాడ నుండి వచ్చారు. విజయవాడ నుండి వచ్చినటువంటి సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ, ఇదిగో నీ పాపిష్టి హృదయమును దేవుడు పరిశుద్ధంగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎంత పాపంతో ఉన్నా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కుమారుడుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఆ రోజు హృదయాన్ని గురించి వాక్యాన్ని బోధిస్తూ, నా కుమారుడా నీ హృదయాన్ని నాకు అప్పగించు అని ఆ రోజు దైవ సేవకుడు చెప్పినటువంటి వాక్యం నన్ను స్పందించి ఆ రోజు నేను చెయ్యెత్తి ఆ కూడికలో లేచి నిలబడ్డాను. ప్రభువా నా జీవితం నీకు అప్పగించుకుంటానయ్యా, నా యవనం నా సమస్తం మీకు అప్పగించుకుంటాను అని దేవునికి 17 వయసులో నా జీవితాన్ని నేను అప్పగించుకున్నాను. దేవుని యొక్క మందిరానికి క్రమముగా వెళ్ళేటువంటి వాడిని. నా యవన ప్రాయంలో చక్కగా దేవుని యొక్క మందిరంలో ఓడవడం, సాపలు వేయడం, పాటలు పాడడం,
ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కాలేబన్న గారిని చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే నాకు పాటలు పాడాలంటే చాలా ఇష్టం. పాటలు పాడాలి అంటే దేవుడిని స్తుతించాలి అంటే చాలా ఇష్టం. సండే స్కూల్ పరిచర్య చేశాను, అదేవిధంగా యవనస్తుల పరిచర్య చేశాను. కొంతకాలమైన తర్వాత నాకు వివాహమైన తర్వాత దేవుడు నాకు 2 బిడ్డలు ఇచ్చాడు. అలాగే నా యొక్క భార్య స్త్రీల మధ్యలో పరిచర్య చేస్తూ ఉంది. నా బిడ్డలు సండే స్కూల్ పరిచర్య చేస్తూ ఉన్నారు. వారికి సండే స్కూల్ పరిచర్య అప్పగించి దేవుని కొరకై దేవుని యొక్క సేవకుడితో కూడా సంఘ కాపరితో సహాయ కాపరిగా కనికాపురం ప్రాంతంలో అనేక సంవత్సరాలు పరిచర్య చేశారు. ప్రియులారా, ఆ సంఘ కాపరి గారు మరణించిన తర్వాత ఎక్కడైతే రక్షించబడ్డానో, ఎక్కడైతే ప్రభువుకి నా జీవితం అప్పగించుకున్నానో అక్కడ దేవుని యొక్క సేవకుడిగా సంఘ కాపరిగా పరిచర్య చేస్తూ ఉన్నాను. మేమున్నటువంటి ప్రాంతంలో 2 సేవకులు ఉండేవారు. ఆయనకి కుడి ఎడమ ఉండేటువంటి వారు. ఆ యొక్క కుడి ఎడమన ఉన్నటువంటి మేము ప్రతి వారం మార్చి వాక్యం చెప్పేవాళ్ళం. కనుక ప్రియులారా, దేవుడికి ప్రార్థన చేశారు, ప్రభువా నిత్యముని సేవలో వాడబడాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు చోలై ప్రాంతానికి దేవుడు నడిపించారు.